ఇంతకుముందు వీడియోలో చపాతీ కలపడం చూసాం కదా ఫ్రెండ్స్. తడి క్లాత్ పెట్టాము కలిపిన తర్వాత అది ఓపెన్ చేసేసి పిండి నానుతుంది ఫ్రెండ్స్. చక్కగా నానిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఉండలుగా చేసే ముందు పిండిని మరొక్కసారి మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకున్నాక ఉండలు చేయాలి. పిండి బాగా కలిపిన తర్వాత ఇలా చిన్న చిన్న బౌల్స్గా చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. వీటిని ఇప్పుడు చపాతీలు చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? మేకింగ్ ఆఫ్ చపాతీ. ఇలా రౌండ్గా చపాతీ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, నేను చేసేది చూపించడానికి నాకు కుదరట్లేదు. నేను ఒక్కదాన్నే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక హ్యాండ్తో పట్టుకుని మరొక హ్యాండ్తో తీసుకుంటున్నాను. హెల్పింగ్ ఎవరు లేరు. సో ప్లీజ్ సారీ ఫ్రెండ్స్, అడ్జస్ట్ అవ్వండి. ఇంకా చపాతీ చేయడం అంటే అందరికీ తెలుసు కదా, కాకపోతే ఇలా రౌండ్గా చేసుకుంటే బాగుంటుంది. ఇలా మిగిలినవి కూడా చపాతీలన్నీ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చపాతీలు చేయడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు చపాతీ ప్యాన్ మీద వేసుకోవాలి ఫ్రెండ్స్. చపాతీ ప్యాన్ మీద వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవైపు కొద్దిగా వేగిన తర్వాత మరొక వైపుకి తిప్పుకోవాలి ఫ్రెండ్స్. మరొక వైపు తిప్పాను ఫ్రెండ్స్. ఒకవైపు వేగిన తర్వాత మరో వైపుకు టర్న్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యి వేసుకుంటే వేసుకోవచ్చు. పిల్లల కోసం నేను నెయ్యి వేస్తాను ఫ్రెండ్స్. లేకపోయినా బాగానే ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం నెయ్యి ఆయిల్తో వేసి కలిపాం కదా, స్మూత్గానే వస్తాయి. పుల్కలాగా ఉంటుంది. కొంచెం నెయ్యి వేస్తే పిల్లలకి హెల్దీగా కూడా ఉంటుందని. నెయ్యి నార్మల్గా అయితే వాళ్ళు తినరు ఫ్రెండ్స్. నార్మల్గా ఇట్లా అన్నిట్లోనూ తినరు. తెలియకుండా ఎలాగోలా పెడదామని ట్రై చేస్తూ ఉంటాను. అంతే ఫ్రెండ్స్, చపాతీ అయిపోయింది ఫ్రెండ్స్. రెడీ టు సర్వ్. అంతే ఫ్రెండ్స్, అయిపోయాయి ఫ్రెండ్స్. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. బాయ్. వీడియో